పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో ఇళ్లు ఇచ్చింది, మౌలిక వసతులు కల్పించింది కమ్యూనిస్టులేనని సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు తెలిపారు. గతంలో తాము చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని స్థానిక ప్రజలు తమకే ఓటు వేస్తామని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఓటుకు నోటు ఇచ్చేవారికి కాకుండా పనిచేసే తమకు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు 48, 44, 51 డివిజన్ ప్రాంతాల్లో పర్యటించారు. కొండపై ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలిసి మే 13న జరిగే ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొండ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించింది కమ్యూనిస్టులే అని గుర్తు చేశారు. నీటి ఎద్దడి నివారణకు రిజర్వాయర్ నిర్మాణం చేయవలసిన ఆవశ్యకతను కమ్యూనిస్టు యోధుడు శివకోటి నరసింహాచారి అప్పటి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారని వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వీధి లైట్లు ఏర్పాటు చేశామని అన్నారు. అందుకే ఇక్కడ ప్రజలు తాము చేసిన సేవలను గుర్తించి తమకే ఓటు వేస్తామని సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నికలంటే సహజంగా ఎవరైనా నాయకులు ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తారని, కానీ బీజేపీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తులు డబ్బు సంచులతో వచ్చి ఓటర్ల వద్దకు వెళ్లకుండా కుల సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తులకు ఓటు వేస్తే రేపు ఏదైనా సమస్య వస్తే పట్టించుకోరని చెప్పారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే కమ్యూనిస్టు నాయకులను గెలిపించాలని కోరారు. నాటి కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్గా శివకోటి నరసింహాచారి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ఎద్దడిని గమనించి ఈ ప్రాంతంలో మంచినీటి రిజర్వాయర్ నిర్మాణం చేయాలని చెప్పి నాటి కమిషనర్గా ఉషారాణి గారిని తీసుకుని వెళ్ళి ఈ ప్రాంత ప్రజల మంచినీటి ఎద్దడి నివారణకు అక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేయవలసినటువంటి ఆవశ్యకతని కమిషనర్ గారికి ప్రత్యక్షంగా చూపిస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించినటువంటి కమ్యూనిస్టు యోధుడు శివకోటి నరసింహాచారి ఈ ప్రాంతంలో కొండ ప్రాంతంలో మంచినీరు అందించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీలకు ఉంది. కానీ ఈ రోజున మనం చూస్తే ఒక విచిత్రమైనటువంటి పోకడ విజయవాడ నగరంలో ఎప్పుడూ లేనటువంటిది ఈరోజు కనబడతా ఉన్నది. బీజేపీ తరపున పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఎన్నికలు ఓట్లు అభ్యర్థించడానికి కనీసం ఓటర్స్ దగ్గరికి రాకుండా ధనదాహం ఎక్కువగా ఉండిపోయి అందరినీ కూడా కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఆయన దగ్గరికి పిలిపించుకొని ఏసీ కళ్యాణ మండపాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ వారి దగ్గర పిలిపించుకొని నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అందల మెక్కాలనేటటువంటి ఆలోచనతో అహంభావంతో ప్రవర్తిస్తున్నటువంటి తీరుని ప్రజలు గమనిస్తూ ఉన్నారు.